రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. 1-2 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక చదవండి. చదవండి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించున్నాడు. ఎదిరించువారు తన మీదికి తామే శిక్ష తెచ్చుకుందురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మదగిన దేవ, కనికరం కలిగిన ప్రభువా, మా రక్షకుడా, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయమందు నీ పాదాల చింత ప్రభువా, నీ బిడ్డలకు వాక్యము చెప్పడానికి నీ అభిషేకమును అనుగ్రహించి నీ దాసుని ప్రేరేపించి పురుషుల కూడికను ఏర్పాటు చేసిన తండ్రి కొన్ని మాటలు అందించండి అని ప్రభు అన్నప్పుడు, అయా నీవు అనుగ్రహించిన ఈ సమయంలో నీ మాటలు కుమ్మరించమని ప్రాధేయపడుతున్నాను. గ్రహించడానికి సహాయం చేయండి, నీ మాటలు వినడానికి సహాయం చేయండి, నీ మాటలు బోధించడానికి సహాయం చేయండి. మీ దయగలిగిన హస్తం తోడించమని, ఆశీర్వదించమని, మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి ఈ మాటను గమనించండి. ఒక 30 నిమిషాలు దేవుని యొక్క వాక్యమును వివరించుకున్న తర్వాత అన్నయ్య చెప్తారు. మరి ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. ఈ మాట జాగ్రత్తగా వినండి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికే తామే శిక్ష తెచ్చుకున్నారు. దేవుడు ఈ భూమి మీద అధికారాలు పెట్టాడు. ఆ అధికారాలని ఎవరు ఎదిరించొద్దు అని చెప్తారు. ప్రభుత్వాలే కావచ్చు, సంఘములో ఉన్నటువంటి బాధ్యతలు, ఆయన ఏర్పాటు చేసినటువంటి కొన్ని అధికారాలు ఉన్నాయి. భర్తకు ఒక అధికారం ఉంటుంది, తల్లిదండ్రులకు కొన్ని అధికారాలు ఉంటాయి, సేవకునికి కొన్ని అధికారాలు ఉంటాయి. ఈ అధికారాలను ఎవరైనా ఎదిరిస్తే వారు శిక్ష తెచ్చుకుంటారని చెప్తున్నారు. కేవలం రోమీలకు రాసిన పత్రికలు రాయమన్న మాటది. మనం ఇవన్నీ ఏమి గమనించం. ఎలాగంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన జాగ్రత్తగా మాట్లాడాడు. చూడండి, 5వ అధ్యాయంలో 22వ వచనంలో స్త్రీలారా అన్నాడు. ఓకేనా? 5వ అధ్యాయము 22వ వచనం, స్త్రీలారా ప్రభువునకు వల్ల మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. తర్వాత 25వ వచనం, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. 6వ అధ్యాయము 1వ వచనం, పిల్లలారా. అలాగనే 4వ వచనం, 6వ అధ్యాయం 4వ, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను. తర్వాత దాసులారా అన్నాడు. ఒక మాట వినండి. కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన ఒక మాట ఏమి రాశాడంటే, మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది అన్నాడు. ఏమన్నాడు? మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని. చదువుతారు ఎవరైనా? 16 వచ్చిన 3:16, మొదటి పత్రిక 3:16, మొదటి పత్రిక 3:16, 147వ పేజీ. బాగా వినండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియు మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయండి. కొన్ని వచనాలన్నీ ముందే ఎందుకు చదివించానంటే అవి వివరించి చెప్పుదామని. బాగా ఆలోచిద్దాం. మనము దేవుని యొక్క ఆలయం, మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు.
ఆలయములో పరిశుద్ధాత్మ దేవుడు నివసించి ఆయన ఏం చేస్తున్నాడు బాగా గమనించండి. ఇక ఆయన ఇదే పత్రికలో 11వ అధ్యాయంలో ఒక సీక్వెన్స్ చెప్పాడు. ఆయన ఒక విధానం కూడా చెప్పాడు. ఏమని? మళ్ళొక్క మాట, 11వ అధ్యాయము 1వ వచనం, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను, ఏంటండి? కట్టడలను గైకొనుచు, నేను మీకు అప్పగింపబడిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అనియు, క్రీస్తుకు శిరస్సు పురుషుడనియు. ఓకేనా? ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడని. బాగా చూడండి, శిరస్సు అంటేనే అధికారం కలిగిన తల. స్త్రీ మీద మనం అధికారం కలిగి ఉన్నాం. మన మీద యేసు అధికారం కలిగి ఉన్నాడు. యేసు మీద దేవుడు అధికారం కలిగి ఉన్నాడు. అధికారమును కలిగి ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే సులువుగా మన శరీరములో మనతో మాట్లాడే మన ప్రభువుకు లోబడం. మనలో ఉన్న దేవునికి మనం ఏం చేయం? మన ప్రభువుకే లోబడం. ఎవరైనా ఆ ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తా అన్నాడు. ఒకవేళ సాతానుగాడు పాడు చేస్తే వాని సంగతి చూసుకుంటాడు. మరి ఇదే ఆలయాన్ని నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, నీకు శిరస్సై ఉన్నటువంటి దేవుడు నీ భార్యతో ఎలా మెలగాలో, నీ ఎదుటనే, నీ కంటికే, నీ చెవికే అప్పటికప్పుడే నీకు ఇచ్చే ప్రేరేపణ ఏదో దాన్ని మాత్రమే గమనించి కనీసం నీ చిటికెన వెళ్ళైనా కదిలియాలి. ఆయన పర్మిషన్ లేకుండా బాడీలో ఏ అవయవం కదలడానికి వీల్లేదు. మీకు ఏమైనా అర్థమైందన్నమాట? అర్థం కాలే? అర్థమైందా? మనకి శిరస్సు ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభుకి శిరస్సు ఎవరు? దేవుడు. దేవుడు ఈయన యేసయ్య శిరస్సులో ఉన్నంత వరకు ఆయన ఏమి చెబుతున్నాడో అదే మాట్లాడుతున్నాడు, ఏమి చేయమంటున్నాడో అదే చేస్తున్నాడు, ఎక్కడ ఉండమంటున్నాడో అక్కడ ఉంటున్నాడు. మీకు అర్థమైందా? సాతాను కూడా వచ్చాడా? వాడితో ఏం మాట్లాడాలో ఆయన చెప్తున్నాడు. పరిచయులు వచ్చారా? వాళ్ళతో ఏం మాట్లాడాలో ఆయన చెప్తున్నాడు. శాస్త్రులు వచ్చారా? వాళ్ళతో ఏం మాట్లాడాలో చెప్తున్నాడు. మీరు అనవసరమైన భారాన్ని, అనవసరమైన ప్రయాసాన్ని మోసుకుంటున్నారు. నాకు నచ్చిన పదాలు 3 ఉన్నాయి బైబిల్లో. నేను దానికి లోబడిపోయాను. మీకొరకన్నా తెలుసా? సరెండర్ అయిపోయాను వాటికి. యోహాను సువార్త 11వ అధ్యాయము తీయండి, పర్వాలేదు. యోహాను సువార్త 11వ అధ్యాయము 1 మన్నించండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, 12వ పేజీ. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం, ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. దీని అర్థం ఏంటంటే, మీరు మీ భారాలని, మీ మనసులో ఉన్న తలంపులను, మీ ఆర్థిక ఇబ్బందులను, మీ భార్యని, మీ పిల్లలని, మీ పనులను చూసి మీరు మోసుకొని వెళ్ళకండి. అది పాపమే కావచ్చు, పాపాలే మోసుకొని పోవచ్చు. ఆయన ఏమంటుండంటే, మీరు ప్రయాసపడి మీ కుటుంబాన్ని ఏం మొయ్యకండి, మిమ్మల్ని మీరేం మొయ్యకండి. ఓకేనా? ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి.
నేను మీకు ఆయన వండర్ఫుల్ వాళ్ళు చెప్పాడు. నీ మనస్సులో నీకు విశ్రాంతి లేదు, నీ బాడీలో నీకు విశ్రాంతి లేదు, నీ కుటుంబానికి వెళితే మనశ్శాంతి ఏం దొరకట్లేదు. కానీ ఒక మాట చెప్పనా, వాళ్ళు ఏమైనా చేసుకొని నీ మనసు విశ్రాంతి ఉంటుంది. ఎలాగో చెప్పగలరా? బాడీలో యేసు ప్రభు ఉన్నాడు. నేను అంతే అన్నాను. వాళ్ళిద్దరూ మా పాప వాళ్ళిద్దరూ అరుచుకుంటున్నారు అనుకో, నేను వాక్యం చదువుకుంటూ ఉంటాను. రిప్లై ఇవ్వడానికి ఏమైనా ఇస్తావా ప్రభువా? ఇస్తాను. నో ఇవ్వట్లేదా? నేను మాట్లాడను, నోరే తెరవను, నా కన్ను వాళ్ళ మీదకి పోనే పోదు. నిజం చెప్తున్నాను. మనము మోసేటివి ఆయన అంటున్నాడు, అసలు ఏమి మొయ్యకు. ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు. ఓకేనా? ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తిని అందుతారు. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నెంబర్ 1 ఆయన ఏం చెప్పారంటే, మీకు విశ్రాంతి నేను కలగజేస్తాను. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును. దేవుడే సాత్వికుడు, ఆయన దీన మనసు గలవాడు. నువ్వు కొంచెం నీ పిల్లల దగ్గర, నీ భార్య దగ్గర, నీ అధికారుల దగ్గర, నీ టీచర్ దగ్గర ఎవరికన్నా కానీ కొంచెం తగ్గి ఆలోచించు, జవాబు దొరుకుద్ది. కొంచెం నువ్వేం చేసుకోవనుకంటే, నీ మనసులో నువ్వేం చేయాలంటే, అయ్యా నేనైతే క్రీస్తులో చనిపోయాను, నా శరీరం సిలువ వేయబడింది, ఈ శరీరానికి జీవం ఇచ్చింది నీవు, ఇందులో నివసించేది నీవు, ఈ అవయవాల మీద అధికారం ఉన్నది నీకు, నీ అధికారానికి నేను లోబడాలి. దర్శాల్ నాకే బాధ్యత లేదు. నేను ఎప్పుడైతే యేసు నమ్మానో, ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని లోకపరంగా శరీరపరంగా శరీరిచ్చల కొరకు చచ్చానో, ఈ ఇచ్చలతో నా శరీరాన్ని సిలువ వేసుకున్నానో, ఇక నా శరీరం కంటూ ఒక కోరిక కూడా లేదు, మాట్లాడనే తృష్ణ లేదు. బాడీలో ఆత్మ ద్వారా నువ్వు నడుచుకోవాలి అని అనుకుంటే నువ్వు 3 తీర్మానాలు చేసుకోవాల్సిందే. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెప్తాడు ఆ మాట. ఏమనంటే, మీరు ఒకవేళ ఆత్మను అనుసరించి ఆయన నియమాన్ని అనుసరించి మీరు నడుచుకోవాలనుకుంటే మీరు తీర్మానం కలిగి ఉండాల్సిందే. ఒకసారి 5వ అధ్యాయం తీయండి, 25వ వచనం చదవండి ఎవరైనా. 171వ పేజీ. ఎవరిని అనుసరించాలట? అందరు చూడండి, ఎవరిని అనుసరించాలి? అసలు నీకు ఒకటే, నీ తోడున్న యేసయ్య, నీలో ఉన్న యేసయ్య, నీ మీదున్న. మనం ఆయన పక్కన పెట్టి ఎన్నో మోస్తూ ఉంటాం. అసలు ఆయన పక్కన పెట్టినాం. యోసేపుకు దేవుడు తోడున్నాడు, మోసేకు దేవుడు తోడున్నాడు. తోడున్న వాళ్ళు ఏం చేశారు అంటే, అయ్యా నీవేది చెప్తే అది మేము చేస్తామే తప్ప ఇక మాకు అధికారం లేదు. నేను అధికారానికి లోపడ్డాను, నేను నీ నియమానికి కట్టుబడ్డాను. నీవేదైతే ఆజ్ఞాపిస్తున్నావో దానికి చిత్తం అనడానికి మాత్రమే నా బాడీని అప్పగించాను. మీరెప్పుడూ సొంత ప్రయత్నం చేయొద్దు. పురుషులకు ఉంటుంది కదా పురుష ఈగో అంటారా, దానికేం పోకండి. నువ్వు పిచ్చోడివి, లేటుకి ఎందుకు వచ్చినావు అన్నది అనుకోగల మీ ఆవిడ, ప్రభువా నేను పిచ్చోడిని అంటే, నువ్వు పిచ్చోడివి ఏంటి, నువ్వు ఎప్పుడో చచ్చినావు అంటాడు. ఇప్పుడు లోపల ఉన్నది ఎవరు? ఆయన అంటాడు. ఆయన అనేదాకా మీరు ఉండరు. నేను పిచ్చోడిని అంటావు. ఓహో, చచ్చిపోయిన బాడీ మళ్ళీ ఏమైపోయింది? దీనికి బాగానే పౌరుషం వచ్చిందే. ఇంతసేపు ఏమో సిలువ వేయబడి ఉన్నది, బ్రతుకుట క్రీస్తు, చావైతే. బాడీలోకి నీ ఈగో వచ్చిందంటే, నీ కోరిక ఒకటి బయలుదేరిందంటే, నీకే వృధాతిశయం ప్రారంభింపబడ్డదంటే నువ్వు ఎప్పుడూ యేసు ప్రభుని పక్కన పెట్టిన అర్థం. ఎప్పుడూ యేసు ప్రభుని నువ్వు పక్కనుండయ్యా నేను చూసుకుంటాను ఈ సంగతి అంటావు. నువ్వు పక్కనుండు నా పిల్లల సంగతి నేను చూసుకుంటాను అంటావు. ఏం లేదు, ఈ బగల వార్తావు అంతే. కానీ ఆ చెయ్యికి ఆయన ఆజ్ఞాపించలేదే, ఆయన నియమానికి నువ్వు లోబడలేదే. నియమాన్ని ఎదిరించువాడు శిక్షకరకుడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందును, వాడికి ఏ శిక్ష విధి లేదు, కరెక్టే. కానీ యేసులోనికి వచ్చిన తర్వాత, బాడీలో ఉన్న తర్వాత, యేసుకు ఆలయం అయిపోయిన తర్వాత మరీ క్రమశిక్షణ ఉండాలి కదా. మన జీవితం అంతా అగ్ని పరీక్షకి నెగ్గాలి కదా. ప్రభువా నువ్వు అగ్నిలో వేసినా నువ్వే. ఇప్పుడు శద్రకు మేషకు అభిజ్ఞకులు ఏమన్నారు? నీకు మేము భయపడాల్సిన అవసరం లేదు, అడుగు పెట్టమంటావా? పెట్టేస్తాం. అగ్నిలో అడుగు పెడితే వీళ్ళు వెంట్రుక కూడా కాలేదు. నీకు అలాంటి లైఫ్ రావాలి అంటే నీ ఏ తలంపును, ఏ ఆలోచనని నువ్వు మొయ్యొద్దు. నువ్వేం మొయ్యొద్దు. నీ కన్ను చాలా తేటగా ఉండాలి, నీ మనసు చాలా తేటగా ఉండాలి, నీ హృదయం చాలా విశాలంగా ఉండి ఆయన వాక్యాలు ఏదైతే నీకు ప్రేరేపించి సర్వసత్యంలోనికి నడిపించాలని ఆయన ట్రై చేస్తున్నాడో దానివైపు నీ మనసును మొగ్గించాలి. పిచ్చోడు వాడినవా అంటే అసలు ఆ పిచ్చోడు కూడా బాగా అడిగి చూడాలి, ఎక్కడున్నాడు వీడని, ఏంటో పక్కనుండే ఎక్కడ ఉన్నా అని చూడాలి మెల్లగా. ఓకేనా?
అసలు నీకు బుద్ధి లేదు అని అన్నదనుకో, మీ ఆవిడ అందరూ పురుషులే కాబట్టి చెప్తున్నా, బుద్ధి లేదనుకో, బుద్ధి లేదా, ఎవడికబ్బా బుద్ధి లేనిది అంటున్నా. లోపటున్న యేసు ప్రభు కొన్ని నియమాలు పెట్టాడు, తల్లిదండ్రులకు పెట్టాడు, భార్య భర్తల విషయంలో పెట్టాడు. ఒకరికి ఒకరు శిరస్సుగా చేస్తున్నాడు అంటే ఆయన ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు బ్రదర్. ఓకేనా? దేవుని కుమారుడు ఆదాముని పక్కటెముకలో తీసేసి వీరిద్దరు ఏక శరీరం అన్నాడు, కానీ కుమార్తె అనలే, భార్య అన్నాడు. కాబట్టి నీ భార్య విషయంలో నియమం ఏంటి, నీ కుమార్తె విషయంలో నియమం ఏంటి, నీ యొక్క తల్లిదండ్రుల విషయంలో నియమం ఏంటి? దేవుడు అసలు అధికారం కింద నిన్ను ఉండమని, ఒక సేవకునికి ఇచ్చిన అధికారం కింద ఎలా ఉండాలి, ఒక తల్లిదండ్రులకు ఇచ్చిన అధికారం కింద పిల్లలు ఎలా ఉండాలి, ఒక భర్తగా నీకు ఇచ్చిన అధికారం కింద నీ భార్యని ఎలా చూడాలి, తెలుసా? నువ్వు అది నెరవేర్చడం తప్ప నువ్వే సొంత ప్రయత్నం చేయకు, అది నీ ప్రయాసే, అది నీ భారమే. నీకు నీవుగా సొంతంగా నీకు విశ్రాంతి లేకుండా, మనశ్శాంతి లేకుండా చేసుకోవడమే ఖచ్చితం. అది పురుషుల కూడిక అంటే నేను కొత్తగా విన్నాను. మా ఆవిడ మేము అనుకున్నాం, నెహెమ్యా అన్న పెట్టినటువంటి పురుషుల కూడిక ఆశ్చర్యం. స్త్రీలు అంటే గుంపులుగా వస్తారు. నా 20 సంవత్సరాల సర్వీసులు చూశాను, నా మందిరంలో ఎప్పుడు చూసిన స్త్రీలే. ఏందన్నా ఇది స్త్రీల సంఘమా పురుషుల సంఘం అనేటువంటి మా వాళ్ళు ఎవరో ఒకళ్ళే కూర్చున్నారు. కొన్నాళ్ళకైనా వాళ్ళు మారరా అనుకున్నాను, నథింగ్, మారలేదు. నాకు అప్పుడు రాలేదు పురుషుల కూడికని, వస్తే బాగు చేసుకుందినేమో, పురుషులను పట్టించుకోలేదు. నేను నిజంగా చెప్తున్నాను, ఇది ఆశ్చర్యం అనుకున్నాను. మా భార్యని అనుకున్నాం పురుషుల కూడిక జరుగుతుందని. ఒకసారి చెవున పడ్డప్పుడు అసలు ఇది విచిత్రం. వీరు గినక నేర్చుకుంటే, వీరికి శిరస్సుగా యేసుంటే, ఆ శిరస్సు అయ్యా తన తండ్రి మాట విన్నట్టుగా వీరు నిజంగా అయ్యా శిరస్సు అంటే నీవు ఆజ్ఞాపించిన దాని కింద ఉన్న అవయవాన్ని. సంఘంలోకి వచ్చావా, మనం అందరం అవయవాలమే, ఒక అధికారం కిందకు వచ్చాము, అక్కడ సేవకుడు ఉంటాడు. కుటుంబంలోకి వెళ్ళిపోయినావా, ఓకేనా, నువ్వు ఒక అధికారంగా ఉన్నావు, శిరస్సుగా ఉన్నావు. నీ భార్యకి ఎలా ఆజ్ఞాపిస్తే వింటదో అలా ఆజ్ఞాపించాలి. నేను పురుషుణ్ణి కదా అనడానికి అనమన్నాడా దేవుడు? ఏమన్నా లోపల ఉండి ఏ మాట అనాలో, ఎలా చూడాలో, ఎలా ఉండాలో కూడా దేవుడు లోపల ఉండి చెప్తాడు. ఆయన చెప్పిన దాకా మనం ఆగం, తెలుసా? ఎవరి దాకా? లోపట ఉన్నటువంటి దేవుడు చెప్పిన దాకా కూడా ఆగం. ప్రభువా, ఈ సమయంలో నువ్వేమంటున్నావు? నువ్వు చెప్పిన దాకా నేను నా భార్యతో మాట్లాడను. ఆమె తిడుతుందో, కొడుతుందో, లేకపోతే నా సహనానికి పరీక్ష పెడుతుందో, ఏమీ తేలేదని అంటుందో, తేయడానికి వెళ్తున్నానమ్మా. దీన మనస్సు కలిగిన దేవుడు, సాత్వికుడైన దేవుడు, తనలో తాను తగ్గించుకొని, శరీరంలోకి ఏ ఈగో రాకుండా తగ్గించుకొని, నా భర్త ఏంటి ఇంత కోపంతో చెప్తే అంత నెమ్మదిగా తగ్గించుకొని పోతున్నాడు. రైట్. కుటుంబాన్ని కట్టడంలో కొన్ని నియమాలు ప్రభువు పెట్టాడు, మనం వాటికి లోబడాలి. ఒకవేళ నువ్వు లోబడలేదనుకో, అదొక శిక్ష. రక్షింపబడిన తర్వాత కూడా వచ్చే శిక్షను చూపించాడు అక్కడ. ఎవరైనా అన్ని అధికారాలు కూడా దేవుడే నియమించాడు, ఈ అధికారానికి లోబడకపోతే శిక్ష అన్నాడు. ఏమన్నాడు? శిక్ష అన్నాడు. ప్రియ సహోదరుడా, నేనేమంటున్నానంటే, నువ్వు ఒక్కసారి ఈ ఆలోచన చూడండి. 25వ వచనములో మనము ఆత్మను అనుసరించి, ఎవరిని అనుసరించాలి? అసలు ప్రభువా, ఆత్మీయే జీవింపజేస్తున్నది కానీ శరీరం కేవలం, మీరు అందరూ చెప్పాలి నాకు మళ్ళా, ఆత్మీయే జీవింపజేస్తున్నది కానీ శరీరం కేవలం నిష్ప్రయోజనం. 6:63 యోహాను, మీరేం తీయకండి. కాబట్టి నిష్ప్రయోజనమైన శరీరముని దేవుని ఆలయముగా చేశావు, నిష్ప్రయోజనమైన పాపంతో కూడుకున్నటువంటి శరీరాన్ని నీ సిలువకేసి కొట్టావు, నిష్ప్రయోజనమైన పాపంతో చచ్చిన నన్ను, నా శరీరానికి జీవాన్ని ఇచ్చావు. జీవం ఇచ్చింది నీవు, శక్తినిచ్చింది నీవు, దీనిలో నివసించేది నీవు. నాదేంటి పెత్తనం? నా కుటుంబాన్ని కట్టుకోవడానికి నాకు జ్ఞానం అవసరం. నువ్వు నాలోనే ఉన్నావు కదా, నాకు బోధించవా? నా పిల్లల్ని ఎలా నడిపించాలి, వాళ్ళకి ఎలా బోధించాలి, నా నాలుక ఎప్పుడు పని చేయాలి, నా కన్ను ఎప్పుడు పని చేయాలి, నా ముక్కు ఎప్పుడు పని చేయాలి, నా చెవులు ఎప్పుడు నేను సిద్ధపరచుకోవాలి, నా హృదయాన్ని ఎలా శుద్ధిగా ఉంచుకోవాలి, ఎన్నో ప్రయాసాలు పడుతూ ఉన్నానే. ఆయన అంటున్నాడు, నో 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 నువ్వేం ప్రయాసపడకు, నేనున్నాను కదా నీకు చెప్పడానికి. నీ మనసును నాకు అప్పగించేసేయి, నీ చెవిని నాకు అప్పగించేసేయి, నీ కన్నుని నాకు అప్పగించేసేయి. నీవు నీ మనసుకు ఎంత విశ్రాంతి ఉంటుందో చూడు. నేను చాలా విశ్రాంతిలోనే ఉంటాను, నిజంగా ఉంటాను. ఎందుకు అంటే ఆయన అన్నట్టు చూడండి, మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతే, జీవించు అంటే బ్రతకాలనుకున్నామా? నాకెళ్ళి చూడండి, ఎవరిని అనుసరించి? నేను ఆత్మని అనుసరించాలనుకుంటున్నాను. నా శరీరాన్ని నువ్వు ఎంత రెచ్చగొట్టినా, శరీరమా నువ్వు చచ్చిపోయావే, నేను అంటుంటే లోపల మాట్లాడుకుంటున్నాను. నో 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 నో
శరీర సంబంధమైన మాట నోటికి రానివ్వడానికి ప్రయత్నం చేయకు. శరీర సంబంధమైన ఆలోచన హృదయంలోనికి పోవడానికి ప్రయత్నం చేయకు. శరీర సంబంధమైనటువంటి ఉద్రేకాలు, కోపాలు రానివ్వడానికి ప్రయత్నం చేయకు. నో 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 శరీరమా, నువ్వు ఆలయానివి. ఆలయానికి ఏ అధికారం లేదు. ఆలయంలో ఉన్న యజమానిది అధికారం. ఆలయానికి శిరస్సు ఉన్న ఒక ఆయన లోపట ఉన్నాడు. ఆ ఆలయంకి అన్ని నియమాలున్నాయి. ఈ ఆలయాన్ని ఆలయంగా ఉంచు అని ప్రభు అంటున్నాడు. ఆలయంలా ఉంచు. నువ్వు పరిశుద్ధంగా ఉండు, పరిశుద్ధాత్మతో నింపబడు. ఆ ఆత్మ యొక్క బలము చేత యేసు ప్రభు ఎలా 33.5 సంవత్సరాలు జీవించాడో, పాపం చేయకుండా ఉన్నాడో, ఆ పరిశుద్ధ దేవుని శక్తి నీకు అనుగ్రహింపబడుతుంది. ఇది నా వల్ల కాదు ప్రభు పరిశుద్ధుడిగా ఉండడం అని అనలేవు. ఇది ఆత్మ వలన సాధ్యమే. ఆయన నాలో ఉన్నాడు కదా అని చెప్పగలవు. నువ్వు సులువుగా నువ్వు అనుకుంటే భార్య దగ్గరికి పోయిన తర్వాత అసలు మా ఆయనేనా అన్నట్టుంటావు. ఎందుకంటే ప్రభువా చెప్పవేంటి నా లోపట, ఆలయంలో ఉన్నావు కదా, అభిషేకంగా ఉన్నావు కదా, చెప్పు అనాలి. ఓకే 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 నా కుమారుడా చెప్తాను అంటాడు. ఇక్కడ చూడండి, మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా అంటే బ్రతకాలనుకుంటున్నామా? ఆత్మను అనుసరించి బాగా చెప్పాలి. మాట ఎవరైనా చెప్పగలరా? ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. ఆత్మకి ఏముందండి అమ్మా? ఆత్మకి క్రమం ఉంది. అంటే శరీరానికి ఒక క్రమం ఉంది. ఆత్మకి ఏముంది? క్రమం ఉంది. నేను అంటున్నాను, నా బాడీకి ఆయన క్రమం నేర్పాడు, క్రమశిక్షణ ఒకటి నేర్పిస్తున్నాడు. ఆ బాడీలో క్రమశిక్షణ రావడానికి కారణం ఆత్మ కావాలి. ఈ మనుషులను బట్టి రానవసరం లేదు. మనము నిర్ణయాలు తీసుకుని నడుచుకున్నాం అనుకోండి, ఒకవేళ మనం కపటంలో అవుతాము లేదా వేషధారులం అయిపోతాం. ఆత్మను అనుసరించి రావాల్సిన క్రమము ఆత్మ ద్వారానే శరీరానికి రావాలి అంటున్నాడు. ఆత్మను అనుసరించి మనము జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరము నెంబర్ 1 వివాదము రేపొద్దు. ఆత్మను అనుసరించే వాళ్ళు గుర్తుంచుకోండి, మీకు నియమాలు చెప్తున్నాను పురుషులకి. ఒకరినొకరు ఏం చేయొద్దు, భార్య కానీ పిల్లలే కానీ ముందు వివాదం రాకుండా చూసుకోవాలి. నెంబర్ 1 ఏంటి చెప్పండి? అసలు నీకు నీ భార్యకు గొడవ రాకుండా ఉంటుంది. రానియడు కూడా. ఆత్మను అనుసరించి జీవించేవారు చూడండి, ఒకరినొకడు వివాదము రేపకయు, ఒకరిని యందు ఒకరము అసూయపడొద్దు. ఏం చేయొద్దండి? అసూయ. 3వది వృధాగా అతిశయపడకయు ఉందాం. ఆత్మను అనుసరించి నడుచుకునే వాళ్ళు ఇంకొకరిని వివాదానికి లేపరు. ఈ మాట మాట్లాడితే వివాదం అయిద్దా? మీకు అర్థమైందా? వివాదము రానివ్వడు దేవుడు. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకునే వ్యక్తులు, ఆత్మతో నింపబడిన పురుషులు చాలా విధంగా ఆధ్యాత్మికమైన శక్తితో, అభిషేకంతో ప్రశాంతమైన వాతావరణంలో బైబిల్ చదువుకుంటారు, ప్రశాంతమైన వాతావరణంలో ప్రార్థన చేసుకుంటారు, ప్రశాంతమైనటువంటి రీతిలో తమ కుటుంబం యొక్క బాధ్యతల యొక్క పనులు చాలా సులువుగా చేసుకుంటారు. ఒకసారి చాలామంది అంటారు, మాట చెప్తున్నాను, మన కుటుంబంలో భార్యాభర్తలు ఉన్నప్పుడు, పిల్లలు మన అందుబాటులో లేనప్పుడు ఆమె సహకారిగా ఎన్నో పనులు చేయొచ్చు. మనం నిజంగా ఆమె నీ దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకుంటుంది, నువ్వు నాకు దొరకడం అదృష్టం అంటది. మీకు అర్థమైందా? అసలు వివాదము రాకుండా ఉండే పద్ధతి ఆత్మ ద్వారానే జరుగుతుంది. 2వది, అసలు నీ జీవితంలోకి అసూయ రాదు. అవతల వ్యక్తి ఇల్లే కొనుక్కుంటాడో, కారే కొనుక్కుంటాడో, ఉద్యోగమే చేసుకుంటాడు, పక్కనోడికి ఉద్యోగం వచ్చి మనకు రాకపోతే ఆ రోజంతా మన ఇంట్లో మాటలే. దేని బట్టి? అసూయని బట్టి. అసలు అసూయకు తావే ఉండదు. దేవా నేను అంటాను నా ప్రభుతోని, నేనేమంటానంటే, ప్రభువా ఈ భూమిని తీసి ఇంకో భూమి ఇవ్వగలవు, నాకు ఇవ్వగలవు, నువ్వు అంతా సర్వాధికారి అయిన దేవాది దేవుడవు. నీకు అర్థమైందా? నేను అంతా నమ్మాను. అసూయ వృధాతిశయం అంటే అసలు మనకేమన్నా ఉన్న వాటిని బట్టి బాగా అతిశయిస్తాం. నో అసలు క్రైస్తవుడు అతిశయించాల్సిన వేరే. దేవుని గురించిన సంగతుల విషయంలో అతిశయించాలి, క్రీస్తుని గురించిన విషయంలో అతిశయించాలి, దేవుడిచ్చిన సమాధాన విషయంలో అతిశయించాలి. మీకు అర్థమైంది? దేవుడిచ్చిన జ్ఞానం విషయంలో అతిశయించాలి, దేవుడిచ్చిన పరలోకపు సంబంధమైన పిలుపు విషయంలో ఆయన నాకు పిలిపిచ్చాడండి అని అతిశయించాలి, రక్షణ విషయంలో అతిశయించాలి. దయచేసి గమనించండి, నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఆయన చూడండి ఒకరిని శిరస్సుగా పెట్టాడు. మీకు అర్థమైందా? సంఘానికి శిరస్సు ఎవరు?
యేసు ప్రభు. స్త్రీకి శిరస్సు ఎవరు? భర్త. భర్తకు శిరస్సు ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు శిరస్సు ఎవరు? దేవుడు. ఇలా ఎందుకు పెట్టాడు అంటే ఆయన కొన్ని అధికారాలు ప్రత్యేకంగా మనకు ఉంచాడు. మనం ఏమి చేయాలో దీంట్లో రాసి ఉంచాడు. మనం ఏమి చేయాలో దీంట్లో స్పష్టంగా రాసి ఉంచాడు. దయచేసి మీరు నమ్మండి. యోహాను సువార్తకు రండి మళ్ళొకసారి. నేను ఆ ప్రయాసపడడం బంద్ చేశాను ఎప్పుడో. ఎలా? అది మన మత్తయి సువార్తకు రండి ఒకసారి చూడండి. 11వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడో చూడండి. 28వ వచనంలో, ప్రయాసపడి భారము మోసుకుని పోచున్న సమస్త జనులారా. 11:28 నా యొద్దకు రండి. ఎవరి యొద్దకు రావాలి? నీకు ప్రార్థనా గదిలోనికి వెళ్ళే అలవాటు ఉందా? అది ఎంతసేపు నాకు చెప్పగలాలి. నేను వెళ్తే మాత్రం వాటర్ పట్టుకునే పోతాను. అర్ధరాత్రి 12 కావచ్చు, తెల్లవారుజాము కావచ్చు. పగలు సాధారణంగా ప్రార్థన చేయండి. నా వల్ల కాదు. వీళ్ళు పనుకున్న దాకా చూసిపోయి ప్రార్థన చేయడం. ఎవరైనా సరే ప్రయాసపడే వాళ్ళు ఉంటే ప్రభు దగ్గరికి రావాలి. నీ ప్రయాస, నీ విసుగు, నీ అలసట, నీ మీద ఉన్నటువంటి భారాలు ఏదైతే, నేను చదివియలేను, నేను పెంచలేను, నేను పోషించలేను, నేను సంరక్షించలేను, నేను ఈ కుటుంబాన్ని అసలు ఎందుకు ఈ గురించి ఆలోచించి బలహీనమైపోతున్నాను, అసలు నా జీవితం ఏంటి అన్నప్పుడు నువ్వు ప్రయాసపడుతున్నావు కదా, అందుకే అలసిపోతున్నావు. నా దగ్గరికి రా. ముందు నీకేం చేస్తా? విశ్రాంతి దొరికిన మనిషికి ఎంత చదువైనా చెప్పొచ్చు. చైనాలో చదువు చెప్పే పిల్లల్ని ముందు మధ్యాహ్నం పడుకోబెడతాడు, తెలుసా అండి? అలాగనే దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నీకు ముందు విశ్రాంతినిచ్చి. ఎంత ప్రేమ! నీ ఈపు దట్టి, నా కొడక, నేను నిన్ను తయారు చేసుకున్నా, తల్లి గర్భములు రూపించింది నేను, నిన్ను చెక్కుకున్నది నేను, నువ్వు నా కొడుకువి, నువ్వు ప్రయాసపడతా అంటే నేను చూడడం ఏంటి? నీ ప్రయాసలు పక్కన పెట్టి ముందు నా దగ్గరికి రా. ముందు నిద్రపో, మనసును నెమ్మది చేసుకో, హృదయం నా దగ్గర ఉంచు, కాసేపు మోకరించి, ఇదిగో నా దగ్గర చేతులుంచి తండ్రి అని చెప్పాను, కొడుకా నీ దగ్గరకు వస్తాను, నీ మనస్సును మెల్లగా నెమ్మదిపరచుకో, నేను చూసుకుంటాను. నిజంగా ప్రియులారా, దేవుడు మాట్లాడడం కనుక నీ మనసుకు అలవాటైతే ఇక ఆయనకు సరెండర్ అయిపోతావు. నువ్వేం మయ్యవు, ఎవరిని చూసినా ఏం మయ్యవు. చాలామంది చాలా మోసుకుంటూ పోతూ ఉంటారు. నేను మళ్ళీ ఒక తీర్మానం చేసుకున్నాను తెలుసా, ఏదన్నా ఊరు పోయేస్తే అక్కడ విషయాలు మోసకరాను. మీకు అందరికి అలవాటేగా, ఏదన్నా ఊరు పోయేస్తే అవన్నీ తీసుకొచ్చి ఎవరికి చెప్తాం? ఇంట్లో ఉన్న వాళ్ళు పాడు చెప్తాం. అక్కడ పెళ్ళి ఎట్ట జరిగింది అన్నారంటే కథం. ఇక్కడ ఎంత స్టోరీ పెట్టాలి? ఆడ పెళ్ళి ఎట్ట జరిగింది. ఇప్పుడు ఆ ఇన్నోళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అట్టనే మాట్లాడతారు, వీళ్ళు ఇట్టనే మాట్లాడతారండి. ఓ అమ్మో వాళ్ళ, నేను అనుకున్నా అసలు ఈమె ఊరే రాలే, ఊరు పోయొచ్చుడు మాత్రం ఏం చేస్తాడు? భార్య కదా, మొత్తం చెప్తాడు. ఈమెం గురుగుతూ ఉంటుంది, సనుగుతూ ఉంటుంది, పాపాలు సమకూర్చుకుంటూ ఉంటుంది. నేను అనుకున్నా మా పెద్దమ్మ నాకు తెలుసు నిన్ను చూడదని. ఇవన్నీ అనేయడం అవసరమా? శబా సూపర్గా జరిగిందమ్మా అని చెప్పి ఆడబడేసిపోయి అవన్నీ మోసి తీసుకొచ్చి ఆమె నెత్తి మీద పెట్టే బదులు నువ్వు హాయిగా లోపలికి పోయి బైబిల్ చదువుకోరాదు, నింపుకోరాదు. అయ్యా అవన్నీ మర్చిపోయిందాక బైబిల్ అంతా నింపుకుంటా. భయంకరమైన ప్రయాణం జరిగింది, ఈ ప్రయాణంలో కొంచెం అల్లరి జరిగిందేమో కానీ ఏది చెప్పకు. నేను ఒక వ్యక్తితో కలుసుకున్నప్పుడు వ్యక్తి విషయాలు మంచి అయితేనే చెప్తాను, చెడ్డ ఏది అసలు చెప్పమని చెప్పానా అంటాడు ప్రభు. రెండోది, ఇంకొక ఇంటికి వెళ్ళినప్పుడు మీరు చూడండి, మీ ఆవిడ అవతల ఇంటికి పోయి వచ్చిందనుకో, ఆమె అవతల ఎన్ని మోసుకొని ఆ స్త్రీ దగ్గరికి మనం పోలేం బ్రదర్. కానీ ఏమైతే అవతల ఇంటికి పోయి ఏం చేస్తుందో తెలుసా? అవతను కూర్చొని మాట్లాడి నువ్వు డ్యూటీకి పోయి వచ్చిన తర్వాత ఇక వచ్చి మొత్తం నీకు చెప్పుద్ది. ఇప్పుడు నీకెందుకు అవసరం? మీకు అర్థమైందా? వాళ్ళు చెప్పిందని మన బుర్రలోకి వచ్చేస్తాయి. అవునా? ఒక వ్యక్తి దగ్గరికి వెళితే వ్యక్తి విషయాలు, ఒక ఇంటికి వెళితే ఇంటి విషయాలు, ఒక ఊరికి వెళితే ఊరి విషయాలు పట్టక రావడానికి మనం సాతాను బిడ్డలం కాము. నాకు అనవసరం. నా యేసు ప్రభు నేను ఊరికి వెళ్ళొచ్చానంటే నేరుగా గదిలోకి వెళ్ళి అన్నీ మర్చిపోయిందాకా, ప్రభువా నేను మోసుకొచ్చిన విషయాలు నాకు భారంగా ఉన్నాయి, అవి తీసుకుపోయి నా భార్యకు చెప్పలేను, నా తల్లిదండ్రులకు చెప్పలేను, ఎవరికి చెప్పలేను, అయిపోయిందాక నీ ఆత్మ నా మీద కుమ్మరించు, నాతో కాసేపు మాట్లాడి తర్వాత మొదలుపెట్టి బయలుదేరేటప్పుడు ముందే చెప్పు, ప్రయాణంలో చాలా మనసు బాగానే బరువేటట్టుంది ప్రభువా, ప్రశాంతంగా నీ వాక్యం చెప్పి నీ ఆత్మతో నింపబడేటట్టు చూడమని చెప్పి డిసైడ్ చేసుకోవాలి. ఇవన్నీ కదా మన మనసును చిరాకు చేసేది, ఇవన్నీ కదా మన జీవితాన్ని విశ్రాంతి లేకుండా చేసేటి కదంటారా? దేవుని యొద్దకు రావడం నేర్చుకోవాలి. నా సంఘం ఏంటి,
నా ఆత్మీయ కుటుంబం ఏమిటి, నా పిల్లల యొక్క జీవితాలు ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువా, నా కుమార్తెలు నా కుమారులను ఆత్మతో నింపవా, నా భార్యను నింపవా, నా జీవితాన్ని నింపవా, నా కుటుంబం ఇంకొక కుటుంబానికి మాదిరిగా ఉండాలి కదా. ముందు పురుషునిగా నేను నీ యొద్దకు వస్తున్నాను. నాలో నుంచి తీసుకున్న ఎముకకు నేనే బోధించాలి. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును కదా, ఆమె జ్ఞానాన్ని ఆమెకి ఇచ్చేయి, ఆమె ఉపదేశాన్ని ఆమెకి ఇచ్చేసేయి. కానీ ఆమెని ప్రేమించి ప్రాణం పెట్టేంతగా నేను ప్రేమించాలి. నన్ను తిట్టినా కొట్టినా ఏమన్నా మొదట వివాదం రావద్దు, రెండోది ఎప్పుడు అసూయపడొద్దు, మూడోది వృధాగా అసలు అతిశయపడడం పక్కన పడేయాలి. అందుకనే దేవుని యొద్దకు రావాలి, దేవుని యొద్దకు రావాలి. చూడండి మరొకసారి కింద మాట, నేను మీకు విశ్రాంతి కలగజేతును, నేను సాత్వికుడను దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకోండి. బ్రదర్ ఏమన్నాడు? సేవకుని దగ్గర ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కాడి ఎత్తుకోవాలి. ప్రభువా, నేను ఒక అవయవముగా నేను సంఘంలో చేరాను, నా పై అధికారిగా సేవకుని ఉంచావు, ఈ సేవకునికి నీవు శిరసై ఉన్నావు, నీకు దేవుడు శిరసై ఉన్నాడు, ఒక క్రమములో నేను సంఘములో ఉన్నాను గనుక నీ అధికారానికి లోబడి ఉన్నాను, నీ కాడి ఎత్తుకున్నాను. ఇంకో విషయం ఏం తెలుసా, నీ భారాన్ని కూడా నాకు ఇచ్చాయి. నేను చాలా సంతోషపడ్డ విషయం ఏంటంటే ఇదే, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకో, నా యొద్దకు వచ్చి విశ్రాంతి తీసుకో, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకో. ఇప్పుడు అంటున్నాడు, నా కాడి సులువు నా భారము తేలిక. నా కాడి ఎట్లందాటండి? నేను అన్నాను యేసుప్రభుతో, నేమే బ్రదర్ అని అంటే, అయ్యా కాడి ఉంది, భారం ఉంది, స్వార్థ ప్రకటించాలని, కాడి కూడా మోపినావు, సకల జనులకు స్వార్థ ప్రకటించాలని, యజమానుడు కూడా నువ్వు ఉన్నావు, భూమి ఏది? ఎంతసేపు దున్నాలి, ఎంత లోతు దున్నాలి, ఎంత దున్నాలి, ఎక్కడ భూమి ఎక్కడ? నేను ఎద్దునున్నాను, నేను ఎద్దునైతే నువ్వు నా యజమానివి, నీ కాడేంటో తెలిసిపోయింది, నీ భారం ఏంటో తెలిసిపోయింది. అసలు నేను జీవించేదే క్రీస్తుతో జీవించాలనుకుంటున్నాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు, కానీ ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తు నా యందు కనబడుతున్నాడు, క్రీస్తును ప్రకటించాలనుకుంటున్నాను, క్రీస్తు నా శరీరాన్ని జీవంతో నింపాడు, ఆత్మతో నింపాడు. అసలు నేను మాట్లాడితే యేసు మాట్లాడినట్టే ఉన్నదేంటి, యేసు మాట్లాడినట్టే ఉన్నదేంటి అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఇలాంటి జీవితం నీకు ఇచ్చినప్పుడు నేను అన్నాను, ప్రభువా ఏది పొలం, ఏది పొలం? దున్నడానికి ప్రయత్నం చేసే వరకు చాలా పొలం ఉంది కదా. అప్పుడు పురుషులు జ్ఞాపకం ఉంచుకోనండి, నువ్వు వద్దకు రమ్మన్నావు కదా ప్రభువా, వచ్చాను, నువ్వు నేర్చుకోమన్నావు కదా, నాకు నేర్పించు. బైబిల్ పట్టినప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, నా దగ్గర డైరీ పెన్ ఎప్పుడు ఉంటుంది, ఎవ్రీడే రాస్తాను. నీవు మనసునకు ఏది కలగజేస్తావో ఒక్క విషయాన్ని కూడా విడిచిపెట్టను ప్రభువా. నేను ఈ లోకాన్ని, నా కుటుంబాన్ని, నాకు భారంగా అనిపించే దేనిని లోపలికి రానియకుండా నీ ఉద్దేశాలు నిండేంత వరకు, జవాబు ఇచ్చేంత వరకు నేను మోకాళ్ళ మించి లెగను. ఎందుకంటే నీ భారం తేలిక. నీ కాడు ఎట్టుందట, నీకు కాడు ఎలా ఉందటండి? చూడండి, నా కాడి సులువుగాను నా భారము, కాబట్టి తేలికైన భారం కావాలి, తేలికైన భారం కావాలి నాకు. నీ కాడు ఎలా ఉంది? సులువుగా ఉంది, నేను మొయ్యాలి, ప్రతిరోజు మొయ్యాలి. దేవుని యొక్క ప్రియులారా, నేను చెప్పాల్సినటువంటి వచనం మూల పాఠానికి వస్తాను, అది చెప్పి ముగించేస్తాను. ఒకసారి రండి, మనం చదువుకున్న పాఠంలోకి, రోమీలకు రాసిన పత్రికలోకి రండి. ఇప్పుడు చెప్తాను, దాంతో ముగించేస్తాను. రోమీలకు రాసిన పత్రికలో ఆ 13వ అధ్యాయంలో వ్రాయబడిన మాట ఏంటంటే, మీరు చూడండి, తీసారా? ఒక్కసారి చదవండి, మొదటి 2 వచనాలు. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. పై అధికారం అంటే మీకు అర్థమైందా? పిల్లలకు తల్లిదండ్రులు, ఓకేనా? స్త్రీకి పురుషుడు, పురుషునికి యేసుప్రభు, యేసుప్రభుకి దేవుడు. తప్పకుండా మనకు పై అధికారి ఉన్నాడు. సంఘంలోనైతే సేవకుడు ఉన్నాడు, ఓకేనా? సంఘములో అందరం అవయవాలమే, మేము కూడా అవయవాలమే, మాకు తల ఏసే, ఆ తల మాకు ఏసే. కాబట్టి అధికారమునకు లోబడకపోతే శిక్ష అన్నాడు. అరే, రక్షణ పొంది శిక్ష తప్పించుకున్నాను అనుకుంటే ఇప్పుడేముంది ఇక్కడ? స్త్రీ పురుషునికి లోబడకపోయినా, పురుషుడు యేసుప్రభువు లోబడకపోయినా, యేసుప్రభు అంటే తండ్రికి లోబడ్డాడు, సంపూర్ణత ఆయన యొక్క అడుగుజాడలు మనకి ఇచ్చాడు. అందుకనే పౌలు గారు అంటున్నాడు, నా అడుగుజాడల్లో నడవండి. నాకు ఆయన శిరస్సై ఉన్నాడు, నాకు వెలుగై ఉన్నాడు, నాకు ఆయన స్వరం వినపడింది. ఇక నేను ఎవ్వరి విషయంలో కూడా నాకు మనసులో ఏమీ లేదు, కానీ నా క్రీస్తు విషయంలో నేను బోధగలిగి ఉన్నాను, బాధ్యత
కలిగి నన్ను చూడండి. మీరు అనాలి, నన్ను చూడమ్మా అనాలి భార్యని. పిల్లలు అనాలి, మమ్మల్ని చూసి మీరు నేర్చుకోండి అని చెప్పేసేయాలి. అలాంటి జీవితాలు అలవాటు పడవాలి. అప్పుడు సేవకుడు వెళ్ళి అంటాడు, యేసు ప్రభువా, నీ అడుగుజాడులు నాకు వస్తే నా అడుగుజాడులు సంఘానికి వస్తాయి కదా, నువ్వు నా మీద అధికారివి కదా, నా మీద బాగా గవర్నమెంట్లో ఉన్న అధికారాలని కూడా ఆయన నియమించినయే. వీళ్ళు తెలియదు, వీళ్ళకి జాగ్రత్తల కోసం ఆయన నియమించిన అధికారాలే. వాటికి మనం సులువుగా లోపడాలి, గౌరవిస్తూ మాట్లాడాలి, వాళ్ళ యొక్క అధికారాన్ని పనిని హెచ్చిస్తూ మాట్లాడాలి. అందుకని యేసు ప్రభు దీన మనసు గలవాడు అన్నాడు. మరి మనం ఎందుకు దీన మనసు గలవారం కాకూడదు? దీన మనసు కలిగిన వెంటనే నువ్వు జయించినట్టే లెక్క. అకంటున్నాడు చూడండి, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు, నాకు ఒకసారి గట్టిగా చెప్పండి, క్లోజ్ చేద్దాం. అధికారమును ఎదిరించువాడు దేవుని నియమాన్ని అంటే ఏంటంటే సేవకుడు చెప్పిండు అంటే నో, ఎదిరించడానికి ట్రై చేయొద్దు. స్త్రీలు లేరు కాబట్టి చెప్తున్నాను, అసలు నన్ను ఎదిరించడానికి ఆమె ప్రయత్నం చేయకూడదు. ఆమె నన్ను కాదు ఎదిరించేది, ఎవరండి? దేవుని నియమాన్ని. ఆయన పెట్టిన నియమం ఏంటి? నీకు శిరస్సు అయినా కానీ నువ్వు గుర్తు చేసుకుంటూ కూడా నన్ను ఎదిరిస్తున్నావంటే నాకు సంబంధం లేదు, అది నీ శిక్ష. అననీయ సప్రాలు వచ్చేసి పేతురు యోహానుతో మాట్లాడారు, భార్యాభర్తలు పేతురుతో మాట్లాడినప్పుడు ఆయన ఏమంటే, అమ్మ నన్ను మోసం చేయలేదు తల్లి, ఎవరిని? పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించిండు. నేనేమంటున్నానంటే, నా భార్య హృదయాన్ని సాతానుగాడు ప్రేరేపిస్తే దానికి నేను జవాబు ఇవ్వాలని నా దేవుడు నాకు చెప్పినప్పుడు నేను మౌనంగా ఉంటాను. ఆమె ఇష్టం అది, ఆమె అనుసరించవచ్చు, అనుసరించకపోవచ్చు. కానీ ఒక భర్తగా నువ్వు శిరస్సు అని మర్చిపోకు. ఒక భర్తగా, ఒక పురుషునిగా నీకు శిరస్సు ఉన్న యేసున్నాడని మర్చిపోకు. నీ కుటుంబ బాధ్యత అంతా నీ మీదనే ఉన్నదని మర్చిపోకు. అందుకనే ఆయన ఏం చేశాడంటే నీ బాడీలోకి వచ్చి కూర్చున్నాడు అంతే. ఇక నీ భారాన్ని దించుకో. నీ భారం ఏది ఉంటే నా మీద మోపు, నా భారం ఏది ఉంటే నీకు చెప్తాను, చేసేయి. నీ భార్య మనసు మార్చాలనుకున్నావు అనుకో, ప్రార్థన చేసేయి. చాలా షార్ప్గా ఉండాలి, చాలా ప్రార్థన పరులుగా ఉండాలి. ప్రభువా, నన్ను నమ్మి నాకు భార్యనిచ్చి, నన్ను నమ్మి నాకు పిల్లల్ని ఇచ్చావు కదా, అయితే వీరికి నన్ను నమ్మి నాకు సంఘాన్ని ఇచ్చావు కదా, రైట్, నేను ఇప్పుడు అధికారానికి లోబడ్డమే నాకున్న ముఖ్య బాధ్యత, ఇంకా వేరే మార్గమే లేదు. నేను ఎప్పుడు అంటున్నాను, తండ్రి నా శిరస్సు నువ్వు, నాకు చెప్పేది నువ్వు, నేను చెప్పేది నా భార్య వినొచ్చు, నా పిల్లలు వినొచ్చు, వినకపోవచ్చు, నాకు సంబంధం లేదు. వినని వానికే కదా శిక్ష. ఇప్పుడు ఒక రూట్లోకి వద్దాం. మార్కు 16:16లో ఏమన్నాడు? నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి అది అన్యుడికి. ఇక్కడ లోబడిన వానికి చెప్పండి, లోబడిన వానికి ఆశీర్వాదం, ఐశ్వర్యం, కృపావరాలు, అధికారాలు, అభిషేకాలు, పరలోకపు మహిమైశ్వర్యం. అసలు నా కుమారుడాన్ని ముద్దు పెట్టుకుని ఎన్నైనా నీకే ఇవ్వడానికి రెడీ అయిండు. రైట్, ఆయన మరణించింది ఈ కొరకు. కానీ లోబడకపోతే, నీవు నీ యేసు ప్రభువుకు లోబడకపోతే, నీ భార్య లోబడకపోదో నాకు అనవసరం, నీకు కూడా అనవసరం. నువ్వు చూపించే మాదిరిని బట్టి ఉంటుంది, నీ దీన మనసుని బట్టి ఉంటుంది, నీ మాదిరిని బట్టి ఉంటుంది, నీ మృదుత్వాన్ని బట్టి ఉంటుంది, నీ ప్రేమను బట్టి ఉంటుంది. నీ భార్య నీ విషయంలో ఎలా ప్రవర్తించాలో అనేది నీకు తెలుస్తుంది, నీలో ఉన్న యేసుకు తెలుసు, నాకు సంబంధం. అందుకని అనేక సప్పిరాలు రాగానే పేదరు ఏమన్నా తెలుసా? ఆత్మతో నింపబడి ఉన్నాడు. ఏమన్నా తెలుసా? అమ్మ, మిమ్మల్ని మోసం చేసింది సాతానుగాడు మోసం చేస్తే మీరు వచ్చి ఎవరు మోసం చేశారు? మిమ్మల్ని మోసం చేసింది ఎవరు? సాతాను. మీకు గుడ్డితనం కలిగజేసింది ఎవరు? సాతాను. మిమ్మల్ని లోపరుచుకున్నది ఎవరు? సాతాను. దానికి నాకు సంబంధం. మీరు వానికి లోపడ్డారు, మీరు వచ్చి మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుని మోసపరిచారు. నన్నేం కాదు, నేను బరాబర్ ఉన్నాను. ఆత్మ నాలో తగ్గలేదు, అభిషేకం నాలో తగ్గలేదు, నా తండ్రి నాలో ఉన్నాడు, నాకు పూర్తిగా తెలిసిపోయింది, నాకు సంబంధం లేని విషయం అని చెప్పేశాను. శిక్ష ఎవరికి వచ్చింది? నీకు అర్థమైందా? మీ భార్య నీకు లోబడలేదనుకో, శిక్ష ఎవరికి వస్తుంది? అయ్యా బైబిల్ నువ్వు కరెక్ట్ ఉండాలి. అయ్యో, అర్థమైందా? నువ్వు లోపల నీ శిరస్సు మాట నువ్వు విని, నీ భార్య నీ మాట వినకపోతే శిక్ష అమ్మకు వస్తుంది. లేక నీవు యేసు ప్రభు మాట వినలేదనుకో, శిక్ష ఎవరికి వస్తుంది? మనకు వచ్చేస్తుంది. అందుకని అంటున్నాడు, కరెక్ట్ చెప్పాడు. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష ఎవరు తెచ్చుకున్నారు? ఇప్పుడు నేను క్లోజ్ చేస్తాను.
శిక్ష ఎవరు తెచ్చుకున్నారు? తమ మీదికి తామే శిక్ష తెచ్చుకున్నారు. వాళ్ళే చనిపోయారు. అవ్వే చనిపోయింది. నేను అవ్వ అంటాను, అవ్వా నీకేం పని లేదా? నిన్ను సృజించిన దేవుడు ఎముకతోనే నేను తయారు చేశాడు అద్భుతంగా. నేను అందరూ నన్నే మట్టితో తయారు చేశాడు, నిన్ను ఎముకతో తయారు చేశాడు, నువ్వు ఇంకా స్టాండర్డ్గా ఉండాలి కదా అవ్వ ఆనందం. యాడ వాడు మామూలుడా నీ మనసులోకి దూరి ఒక తలంపు పెడతాడండి. మీకు అర్థమైందా? ఒకసారి కథ చెప్పాను, టైం అయిపోతుంది కానీ చిన్న కథ చెప్పనా. సాతాను గాడట 2 కుటుంబాలు బాగున్నాయట బ్రదర్. ఎంత అన్యోన్యంగా ఉంటుంది అంటే పక్క కుటుంబాలే, ఒక గోడే అడ్డు. ఎంత అన్యోన్యం అంటే మన జయబాన ఎంత అన్యోన్యం అంటే అసలు వాళ్ళు లేకుండా వీళ్ళు లేకుండా వాళ్ళు ఉండలేరు. అబ్బా వీళ్ళ పరిశుద్ధత, వీళ్ళ భక్తి, వీళ్ళ ప్రార్థనలు, ఒకరి ప్రార్థన ఒకరు తోడు ఉంటుంది. అరే కలిసి ఆరాధన చేస్తున్నారు, కలిసి చర్చికి వెళ్తున్నారు, ఇంత బాగుంటున్నారు, వీళ్ళ సంగతి చూడాలి అనుకున్నాడు అంట వాడు సాతానుగాడు. ఎవరు అనుకున్నాడట? సాతానుగాడు అనుకున్నాడట. అనుకుని ఏం చేసిందంటే ప్లాన్ ఏం లేదు. అక్కడ తేనెటీగలు ఉంటాయి కదా, తేనె ఉంటుంది కదా, ఆ తేనె గింతంతా తీసుకొచ్చి ఆ గోడ మధ్యన అంటించిండాడు. ఇద్దరి ఇండ్ల మధ్యన గోడ ఉంటుందా, ఎవరిని ఏం జోలికి పోలేదు. ఆ తేనె ఇక్కడ అంటిస్తే ఆ తేనె కాడికి చీమలు వచ్చాయట. చీమల కోసం బల్లి వచ్చిందంట. ఎవరు అర్థమవుతుందా మీకు? మీ జోలికి రాలేదండి. వాడు ఆ తేనెను తీసుకొచ్చి ఆడ అంటించేటట్టు ప్లాన్ చేసి అంటించి వెళ్ళిపోయాడు. ఓకేనా? ఆ ఇద్దరి మధ్య ఉన్న గోడ కదా, ఆ తేనె కోసం చీమలు వచ్చాయి, చీమల కోసం బల్లి వచ్చింది, బల్లి కోసం పిల్లి వచ్చింది, పిల్లి కోసం కుక్క వచ్చింది. కుక్క ఏం చేసిందంటే ఈ పిల్లి అటు దూకేటాలకి వీళ్ళింట్లో ఉన్న కుక్క వాళ్ళింట్లోకి దూరింది. ఆ పిల్ల ఆ ఇంట్లోకి ఆ రూములకి ఈ రూములు పెట్టకి ఈ కుక్క పోయి మొత్తం 1 రూములు పోయి బీరువాలు అద్దాలు అన్నింటి మొదలు కొట్టేసినాయి. అవతల ఇంటోళ్ళు వెయిటింగ్, యువతల ఇంటోళ్ళు వచ్చిన తర్వాత చెప్పాలి సంగతి. మీ కుక్క, మీకు అర్థమైందా? మీ కుక్క మా ఇంట్లోకి వచ్చి ఏం చేసింది? అద్దాలు పగలగొట్టింది. ఓకేనా? అసలు అన్ని సర్వనాశం చేసిపోయింది. మీరు చేయబట్టి అంటారు, మేమేం చేసినామమ్మా, తలుపులు తాళాలు వేసుకుని పోయాం కదా. లేదు మీ కుక్క, నీకు పెద్ద గొడవ. వాడు చెట్టు మీద కూర్చొని వాడు నవ్వుతాడు. ఆడేం చెప్తాడు? ఇప్పుడు ఒక మాట, కుక్క ఎవరిదైనా కానీ కుక్కే కదా. యువతల వ్యక్తి ఏమంటున్నారంటే సరేనమ్మా అయింది ఏదైంది, ఆ నష్టం ఏదో కడతా అని కూడా అంటుండ్రు వీళ్ళు. అంటే నేను ఒప్పుకోను, మీ కుక్కని అసలు ఎందుకు రానిచ్చావు? ఈ గొడవలు విపరీతం కూడా తెలుసుగా, మూర్ఖపు గొడవలు ఖాతం విడిపోయారు. ఇలా భార్యాభర్తల మధ్య ఒక చిన్న తలంపు, ఒక చిన్న ఈగో, ఒక చిన్న అసూయ, ఒక వృధాతిశయం ఏర్పడిందంటే ఇక మన మనసు చల్లకల్లోలం. ఆ రాత్రి నిద్ర పట్టదు, అవసరమైతే అన్నం మానేస్తాం. నేను అన్నం మానేసి మా అమ్మ దగ్గరకు వచ్చి అర్ధరాత్రి వచ్చి అయితే అన్నం పెట్టి వెళ్ళేటోని, పెద్ద ధీమా కలిగేటోని, కడుపు మాడి అర్ధరాత్రి వచ్చి అన్నం పెట్టమనేటోని. ఇక అలవడం బంద్ చేసినప్పటి నుంచి నేనేమంటున్నానంటే చిన్న తలంపు అవ్వ మనసులో సాతానుతో ముచ్చట పెట్టడం వలన, ఇతర ముచ్చటలు, ఇతర ఆలోచనల వలన మన బాడీ పాడైపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. అయ్యో నేను నీకు శిరసై ఉన్నాను కదా, నా నియమానికి ఎందుకు లోబడలేదు? నాకు మందిరంగా ఉన్నావు కదా, ఎంతో పరిశుద్ధంగా కాపాడుకున్నావు కదా, నా ఆత్మతో పరిశుద్ధపరచుకున్నావు, నా రక్తంతో పరిశుద్ధపరచుకున్నావు, నా శరీరంతో జీవాన్ని పొందుకున్నావు. అసలు నీవంటే నా కుమారుడు అని నేను హత్తుకొని ప్రేమించి నీ కొరకు మరణించాను కదా, నా త్యాగాన్ని మరచి నీవెందుకు ఇలా ప్రవర్తించి మాట్లాడావు? నువ్వెందుకు ఇలా చూస్తున్నావు? నీకెందుకు నీ అవయవాలన్నిటికీ నీవే బోధించుకుంటున్నావు? సహోదరి, సహోదరుడా, సజీవ యాగముగా సమర్పించుకొని ఆత్మను అనుసరించి ఆయన నియమ ప్రకారంగా జీవించాలనుకున్నప్పుడు ఆయన మనలో ఉన్నాడు అన్న సంగతి ఎప్పుడు మర్చిపోకు. నేను అంటున్నాను భార్య దగ్గర, నా భార్యను చూస్తే ఆమె కోపం వచ్చే రీతిలో నా కన్నులు ఎప్పుడు పెట్టను. కోపం వచ్చే రీతిలో మాట్లాడాలా వద్దా? ఎందుకో తెలుసా? వాళ్ళ చిన్న చిన్న మనసులు, వాళ్ళు కొండ అన్నాడు కదా, పురుషులు కాబట్టి చెబుతున్నాను, వాళ్ళు ఉంటే ఇంకో టైపు చెబుతున్నాను వాక్యం. కుండ అన్నాడు కదా, కుండని జాగ్రత్తగా చూసుకుంటా, అందులో నీళ్ళు ఉంటేనే నా దాహం తీరుతుంది. నా బంగారు కుండ, నేను అంతే అంటాను, నా బంగారు కుండ. ఒక్కోసారి బయటకు వెళ్ళేటప్పుడు బుద్ధి పెట్టుకుని పోతా, నేనేం ఫీల్ అవ్వను మీకు చెప్పడంలో. బయటకు వచ్చేటప్పుడు నువ్వు ఫోన్ చేసేటప్పుడు అన్నారు 2 ముద్దులు పెట్టే బయటకు పోతా. ఏమైతే అంటది, బా నా భర్త నన్ను ప్రేమించి బయటికి వెళ్ళాడు, నా మీదనే ఆయన మనసు ఉంది, ఆయన విచ్చలవిడిగా తిరగడానికి వెళ్ళలేదు, నన్ను విడిచిపెట్టి అసలే పోలేదు. నువ్వు బాగానే ఉన్నావు, బయటకు పోయి బాగానే తింటున్నావు, తిరుగుతున్నావు, ఆనందం. ఎప్పుడు ఇంటికి రావాలనుకుంటూ మనసు పెట్టినంత ముద్దు పెట్టిపోతా అయిపోయా. పిల్లల్ని దగ్గరకు హత్తుకొని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోండి.
పొద్దున్నే లేచి నా కుటుంబాన్ని కాపాడని ప్రార్థన చేయి. ఆయన చెప్పాడు కదా నా యొద్దకు రమ్మని, వచ్చేయి. నీకెందుకు ఇంత కష్టం? తండ్రి నా పని చేయడానికి నాకు శక్తిని, నా జ్ఞానాన్ని, నాకు ఓపికని, నువ్వే దీనుడవి, తగ్గించుకున్న వాడివి, రిక్తుడవి, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడివి. ఇప్పుడు నీ చిత్తం నా కుటుంబంలో నెరవేర్చలేనా? నా జీవితంలో నెరవేర్చలేనా? నీ చిత్తం నా సంఘంలో నెరవేర్చలేనా? నీ పనిని, నీ కాడిని నేను మొయ్యలేనా? సువార్త ప్రకటించలేనా? నువ్వు కదా నా బాడీలో ఉన్నది. నా చేతులకు అభిషేకాన్ని ఇస్తావు కదా, నా కన్నులకు అభిషేకం ఇస్తావు కదా, నా శరీరం అంతటిని వాడుకుంటావు కదా. ఇదంతా మళ్ళీ చేసిన నువ్వు కాదు. ఎవరండి? అంతే. మాట్లాడేది మీరు కాదు, చేసేది మీరు కాదు. పౌలు గారు అన్నారు కదా, తీయని వాక్యం, నారు పోసే వానిలోను నీరు పెట్టే వానిలోను ఎవరైనా ఏమీ లేదు. నేను ఆ పదాన్ని ఇంకా పట్టుకుంటా బ్రదర్. అసలు అంటే ఏమీ లేదు. నేనంటున్నాను ఏమైనా ఏ ప్రయత్నం చేయవద్దు. నీ ఏ ప్రయత్నం కలెక్టర్ ఆఫీస్కి పోయినావు, అంతే బాడీలు పట్టుకొని పోయినావు. బ్రెయిన్ అయింది. స్తోత్రం చెబుదామా? మీరందరూ ప్రార్థన చేశారు, నేను సంతోషపడుతున్నాను. ఒకసారి స్తోత్రం. హల్లెలూయా. బాడీ మంది, ఆయనకు బాడీ కావాలి. ఎందుకు తెలుసా? నేను వచ్చి నివసిస్తా అన్నాడు. తెలుసా? ప్రభు రావా రావా, నువ్వు వెళ్ళకు. నీకు భంగం కలిగించే ఆలోచన చేయను, తలంపు చేయను, ఊహించను. నా భార్య విషయంలో ఉన్నటువంటి కోపం వస్తాయి, పగ ద్వేషం ఏవి కూడా ఉంచుకోను. నువ్వు ఉన్నావు కాబట్టి, నువ్వు వెళ్తావు కాబట్టి డిసిజన్ నేను తీసుకోను. నేను తలకాయను కాదుగా. బాడీ నాది, బ్రెయిన్ ఎవరిది? భయపడుతున్నారే? బ్రెయిన్ ఎవరిది? ప్రభుది. బ్రెయిన్లోనే తలంపులు ఉండేటి. ఆ చిన్న చిన్న నరాలు ఉంటాయి కదా, ఒక్క నరం చిట్లిందంటే బతుకు బస్ స్టాండే. తెలుసా? భార్య వెళ్ళిపోద్ది, వీడికి మెంటల్ వేసిందని. తల్లిదండ్రులు మూలగపడేస్తారు, అరే భోజనం పడుకోపోరంటారు, క్రికెట్ కూడా పంపరు. ఒక్క బ్రెయిన్లో నరం ఒక్కటి పోయిందంటే వాడికి పనికిరాడు, వాడి పిల్ల అవసరం లేదు, వాడేం చూసుకుంటాడు. మీకు అర్థమైందా? పిల్లల్ని అనాథాశ్రమే బ్రెయిన్. అందుకని మన బ్రెయిన్గా ప్రభు ఉండాలి. మీరేమంటారు? మన శిరస్సుగా ప్రభు ఉండాలి. మీరేమంటారు? ఎప్పుడు నా ప్రయత్నం నేను చేయను ప్రభువా, చేసే నన్ను ఎప్పుడు కూడా ఫీల్ అవ్వను. నా భార్యకు లోబడి ఒకవేళ ఆమె చేత కాకపోతే నేను ఒకవేళ ఇల్లు వాకిలి ఊడ్చినా, అవసరమైతే నేను అంట్లు తోమినా, ఇల్లు కడిగినా, నేను ఒక అవయవంగా ఉన్నానే తప్ప ఒకరికి ఒకరము అవయవమై ఉన్నాము, ఒకే శరీరమై ఉన్నాము. కాబట్టి ఆమెకు చేత కానప్పుడు నేను ఒకరు చేసిన పనికి నేను సిగ్గుపడను. కారణం ఏంటో తెలుసా? ఆమె నాకు తోడు అని, నేను ఆమెకి తోడు అని నువ్వు చెప్పావు కాబట్టి నేను తగ్గడంలో నీ చిత్తం ఉంది ప్రభువా. నేను ఇంత ప్రేమించానమ్మా అనడానికి గుర్తుగా పనిచేశానని ఫీల్ అవుతున్నాయి తప్ప బయటోడు వచ్చి నువ్వా ఆమె వాషింగ్ మిషన్లో బట్టలు ఎత్తే నువ్వు ఆరేసేవా అంటే అసలు నువ్వు చూస్తా అంటే నేను ఆరేస్తా. నువ్వు కూలుకోవాలి. ఎందుకో తెలుసా? మీ ఆయన నీకు పని చేయడుగా. నిజమే, మీ ఆయన నీకు చేయడు ఎట్టా, మా ఆవిడకి నేను చేస్తున్నా. సమయం ఉంది. ఆమె ఎంతో కష్టపడి ఓపిక సెంటర్ కాచి అన్నం వండి పెడుతుంది. ఖాళీగా ఉండేవి ఎందుకని ఆరేసాను అనుకో, ఏమైపోయింది ఇప్పుడు? ఈగో హట్ అయిందా? పరిశుద్ధాత్మ దేవుడు సంబరపడుతున్నాడా? ఆత్మ అందరి ఆనందించే వ్యక్తి ఎలా ఉంటాడో మమ్మల్ని చూడండి. అవును, మేము చెప్పుకోగలం. ఎందుకో తెలుసా? ఎంతైనా ఆయనే. అందుకే నేను అంటున్నాను, నారు పోసేటో ఏమీ వాక్యం చెప్పేట ఏంటంటే ఏం లేదు, ఇంకా నీరు పెట్టేటంలో ఏమీ లేదు. కానీ వృద్ధి కలగజేసే దేవుల్లో ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, నా మాట వినండి. ఆయన దీన మనసు గలవాడని చెప్పుకొని అవసరం లేదు. కానీ చెబుతున్నాడు అంటే నన్ను దీన మనసుగా చేయవా. ఆయన సాత్వికుడని చెప్పుకొని అవసరం లేదు. కారణం ఏంటంటే నన్ను సాత్వికుని చేయి ప్రభువా. నేను దీనును కాను, నేను గర్విస్తుని, నేను ఒక పాప భూయిష్టమైన జీవితాన్ని గడుపుతూనే నేను సంతోషపరచాలని కోరుకునే ఒక భయంకరమైనటువంటి కపటిని, వేషధారిని. ఒక పరిచయతత్వం నాలో ఉన్నది, ఒక శాస్త్ర జీవితం నాలో ఉన్నది, యూదుని గుణం నాలో ఉన్నది. సున్నతి లేని నేను సున్నతి ఉన్నదని ఫీల్ అయ్యే బ్రతుకు నాలో ఉన్నది. కాబట్టి నన్ను ఒక్కసారి మార్చవా, నా జీవితాన్ని వెలిగించవా. నేను అనుకుంటాను పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆయన చేసే పనులు అయ్యి. ఆయన చేసే పనులు ఏంటంటే బాడీ మంది, బ్రెయిన్ అయింది. అందుకని బ్రెయిన్లోకి ఆలోచన వచ్చిందాక ఆగుతా బ్రదర్. మీ దగ్గర ఒప్పుకునేది అది. ఎవరి గురించి? నా పిల్లల గురించి అయినా, నా భార్య గురించి అయినా, ఇంకా ఎవరైనా నా ఇంటికి వస్తే ఎక్కడి నుంచి రావాలి? బ్రెయిన్లో నుంచి వచ్చిందాక నా మాట ఆపుకుంటా. ఎవరి మాట పలకాలని? రైట్, మృదువైన మాట. ఎంతైనా నువ్వు సతీమనివే, నా భార్యవే అన్నమనుకో. 20 సంవత్సరాలు అయిపోయింది మా పెళ్ళై అన్నమనుకో, మా కొత్త ప్రేమ ప్రారంభం ఏందిరా అనుకుంటుందామా? మీకు అర్థం కాలే? ఏం ప్రేమ ప్రారంభమైంది? ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది ఏంటబ్బా అనుకుంటుంది అంతే. తెలుసా? పిల్లల్ని దగ్గర, బిడ్డ నువ్వు నా కడుపున పుట్టిన బిడ్డవి, నేను నీకు తండ్రిని, నువ్వు నాకు లోపడకపోతే నువ్వు ఎవ్వరికి లోపడలేవు. నేను అప్పుడప్పుడు అంటాను మా పిల్లలతో, మా గినక లోపడకపోతే మీ అత్త మామూలు పని అయిపోయినట్టారా, ఇప్పుడే కనపడుతుందంట, ఇప్పుడే లోపడ్డం నేర్చుకో అంటాను.
ఎందుకంటే మాకే లోపం లేదంటే, కన్న కడుపుకే నువ్వు లోపం లేదంటే కనీ పెంచను ఏం చేస్తావు? ఎప్పుడు చావాలని కోరుకుంటావు. అలాంటి బుద్ధులు తెప్పించొద్దు, ఓకేనా? అలాంటివి కాకుండా అనాలి, కన్న కడుపుకు లోబడలేదంటే నీలో చాలా ఈగో ఉంది బిడ్డ, నీలో చాలా దీనత్వం రావాల్సి ఉంది బిడ్డ, చాలా విధేయత ప్రారంభం కావాల్సి ఉన్నది. ఇప్పటి నుంచి ప్రారంభించు, పెళ్ళయ్యే లోపు నీ జీవితమే వెలుగైపోతుంది అని బోధించేయాలి. ఈ సమయం మనకు లేదా? ఈ విధేయత నేర్పించే విధేయత మనలో లేదా? ఈ పద్ధతిని ఒకవేళ వాళ్ళకి నేర్పించే పద్ధతి మనలో లేదా? చూసుకుందాం, చూసుకొని యేసుని అడిగి బోధించుదాం. అందుకే అంటున్నాను, అధికారమును ఎదిరించువాడు దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నాడు. ఒకవేళ దేవుని నియమాన్ని ఎదిరిస్తే తమకు తామే ఏం చేసుకుంటున్నారు? శిక్ష తెచ్చుకుంటున్నారు. నేను అంటున్నాను, ప్రభువా నీ నియమాన్ని నేను దాటను. నా పిల్లలు దాటినా, నా భార్య దాటినా నేనైతే దాటను. నాకు శిరస్సు నువ్వే, నేనేం చేయాలో నాకు బోధించు, నేను అది చేసుకుంటూ వెళ్ళిపోతాను. నీవు నా పిల్లల్ని మార్చగలవు, నా భార్యను మార్చగలవు, నా కుటుంబాన్ని చక్కపరచగలవు. నేను ఇంకొకరి గురించి ఆలోచించట్లేదు, ఎవ్వరు నాకు అవసరమే లేదు. అట్టి మంచి కృప, లోబడే జీవితం, ఆయన నియమాన్ని ఎదిరించకుండా ఉండే జీవితం, మన కుటుంబాన్ని చక్కపరుచుకునే పద్ధతి ప్రభు మనకు అనుగ్రహించి ఆస్వాదించునుగాక. ఆమె చిన్న ప్రార్థన.